మన అందరి ఫేవరెట్ స్వీట్ అయిన రవ్వ లడ్డు ఇలా చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా తొందరగా కూడా అయిపోతాయి. 1/2 కేజీ సూజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వకి ఒక 2 కప్పులు ఎండు కొబ్బరి తురిమేసుకొని పక్కన పెట్టుకోండి. నెయ్యి వేడి చేసి జీడిపప్పులు కిస్మిస్ వేపించేసి ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు సూజీ రవ్వ తీసుకొని కొంచెం నెయ్యి వేసి రవ్వ కొంచెం ఎరుపు రంగులో అయ్యే వరకు బాగా వేపాలి. 1/2 కేజీ సూజీ రవ్వకి 1/2 కేజీ చక్కెర పడుతుంది. షుగర్ని డైరెక్ట్గా వేయకుండా మిక్సీలో ఒక రివర్స్ తిప్పుడు తిప్పి వేస్తే పంట కింద కొంచెం కొంచెంగా తగులుతూ బాగుంటుంది. ఎండు కొబ్బరిని కూడా ఒక 1 మినిట్ లైట్గా వేయించి మిక్సీలో జస్ట్ 1 తిప్పుడు తిప్పి ఇందాక వేసిన మిక్స్చర్లో వేసేసి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి పాలు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు చేయడానికి ట్రై చేయాలి. పాలు మొత్తం ఒకేసారి వేసేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని ఒక్కొక్క ఉండ అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మొత్తం మెత్తగా అయ్యి టేస్ట్ అనేది బాగోదు. ఆరిన తర్వాత క్రికెట్ బాల్ లాగా గట్టిగా వస్తాయి. సో మెత్తగా రావాలంటే కొంచెం కొంచెంగా పాలు వేసుకుని గుల్లగా ఉండలు చుట్టి కాసేపు ఆరబెడితే ఇలా రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేలా వచ్చింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రతి